ఓ పాండుకుమారులారా, మీరు త్రేతాగ్నులను పూజించటం లేదు, ప్రతిరోజు అగ్నికి ఆహుతులను ఇవ్వటం లేదు, కనీసం పురోహితుడైనా మీ ముందు లేడు. ఈ కారణాల చేత నేను మీపై ఆక్రమణం చేయాల్సి వచ్చింది. అక్రమంగా అనుకుంటున్నారు మీరు, ఆక్రమణం చేయాల్సి వచ్చింది. చేయగలిగాను కూడా. నాకు లేకపోతే నేను చేయలేను. మీరు ఆ కర్మను ఒకటి వదిలేశారు. మిమ్మల్ని ఎదిరించగలిగాను. మీ తేజస్సు, మీ వంశ ప్రతిష్ట తెలిసి కూడా నేను జంకలేదు. నాకు తెలుసు. ఈ కారణాల చేతనే నేను మీపై ఆక్రమణ చేశాను, కావలసిగా చేశాను. 3 లోకాల్లోనూ మీ గురించి తెలియని వారు ఎవరున్నారు? అందరూ తెలుసు, అందరికీ తెలుసు. లేరు ఎవరు కూడా. తెలియని వారు లేరు. ఇక నాకు తెలియకుంటుందా? మీరు గుణ సంపదతో విశాలమైన కీర్తిని పొంది ఉన్నారు. అదిగాక నా గంధర్వుడికి నాకు తెలీదా? మిమ్మల్ని చూస్తానే నేను కనిపెట్టేశాను. కురువంశ యశస్సును యక్షులు, రాక్షసులు, గంధర్వులు, పిశాచాలు, నాగులు, దానవులే గానం చేస్తూ ఉంటారు. మీ పూర్వీకుల గుణగానాలను నారదుడు మొదలైనటువంటి దేవమునులు గానం చేస్తుంటే నేను విన్నాను. నాకు తెలుసు. ఈ భూమిలో నేను స్వయంగా సంచరిస్తూ మీ కులప్రతిష్ఠ యొక్క గొప్పదనాన్ని ప్రత్యక్షంగా నేను చూశాను. మీ గురువైనటువంటి ద్రోణుడు నాకు బాగా తెలుసు. యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్వినీ దేవతలు, పాండురాజు నాకు బాగా తెలుసు. ఈ 6 మీ వంశాన్ని వృద్ధి చేస్తున్నారు. మీ అందరూ దేవతా స్వరూపులు. మీకు తెలుసా? శస్త్రధారుల్లో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నారు. మీ అంతఃకరణం, మనస్సు, బుద్ధి పరిశుద్ధంగా ఉన్నాయి. ఇలా అంతా తెలిసి కూడా నేను మీపై దాడి చేశాను. నాకు తెలిసి తన బాహుబలాన్ని నమ్ముకున్నటువంటి ఏ మగవాడు కూడా స్త్రీల సమక్షంలో అవమానించబడటాన్ని సహించలేడు, తట్టుకోలేడు. స్త్రీలతో కలిసి ఉన్న నేను అలాగే తట్టుకోలేకపోయాను. క్షణం కోపం వచ్చింది నాకు, అంతే. నా స్త్రీలతో కలిసి నేను విహరించేటప్పుడు మీరు వచ్చారని కొంచెం కోపం వచ్చింది నాకు, అంతే. లేకపోతే మీ సంగతి నాకు తెలీదా? అసలు రహస్యం ఏమిటంటే, మా బలం రాత్రి సమయాల్లో బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఆ కారణం చేత, స్త్రీలతో కలిసి ఉండటం చేత నాలో క్రోధావేశం కలిగింది. యుద్ధంలో నువ్వు నన్ను జయించటానికి కూడా ఒక కారణం ఉంది. ఆ సంగతి నీకు చెబుతున్నాను విను. బ్రహ్మచర్యం శ్రేష్టమైన ధర్మం, అన్నిటికన్నా పెద్ద ధర్మం. అది నువ్వు పాటిస్తున్నావు. అది నీ యందు స్థిరంగా ఉంది. ఈ కారణం వల్లనే నువ్వు నన్ను ఓడించగలిగావు. కామాసక్తుడు అయిన మరొక క్షత్రియుడు ఎవడైనా సరే రాత్రి సమయంలో నాతో యుద్ధం చేస్తే అతడు ప్రాణాలతో ఉండేవాడు కాదు. నేను అతడి ప్రాణం తీసేవాడిని. ఇప్పుడు కొన్ని ఉపాయాలు చెబుతున్నాను విను. కామాసక్తి గల క్షత్రియుడు బ్రాహ్మణుణ్ణి ముందు పెట్టుకొని యుద్ధం చేస్తే ఏ ప్రమాదము ఉండదు. అతడిని ఎవరు ఏమీ చేయలేరు. అతడు రాక్షసులను జయిస్తాడు. అది ఆ పురోహితుడి వల్ల అతడికి సంక్రమించే శక్తి అని తెలుసుకో. తస్మాత్తాపత్యయత్ కించిత్ నృణాం శ్రేయ ఇహేప్సితం తస్మిన్ కర్మణి యోక్తవ్యా దాంతాత్మానః పురోహితః. తాపాత్య వంశంలో పుట్టినవాడా అర్జున, ఈ లోకంలో మానవులు ఏ మంచి పని అయినా చెయ్యాలనుకుంటే నియమనిష్టలు గల పురోహితులను ఆ పనికి నియమించుకోవాలి. రాజపురోహితులు వేదాంగాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి.
శుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి, సత్యమే మాట్లాడేవారై ఉండాలి, ధర్మాన్ని పాటించేవారై ఉండాలి, జితేంద్రులై ఉండాలి. జయశ్చ నియతో రాజ్ఞః స్వర్గశ్చ తదనంతరం యస్య స్యాద్ ధర్మవిద్వాగ్మి యస్య స్యాద్ ధర్మవిద్వాగ్మి పురోధా శీలవాన్ శుచిః పురోధా శీలవాన్ శుచిః. రాజు వద్ద గల పురోహితుడు ధర్మవేత్త, వాగ్మి, వక్త, శీలవంతుడు, పరిశుద్ధుడై ఉండాలి. అటువంటి పురోహితుణ్ణి నియమించుకున్న రాజుకు ముందు జయం లభిస్తుంది, తర్వాత స్వర్గం లభిస్తుంది. లాభం లబ్ధుమలబ్ధం వా లబ్ధం వా పరిరక్షితుం పురోహితం ప్రకుర్వీత రాజా గుణ సమన్వితం. ఏదైనా లభించరాని వస్తువు కానీ, ధనం కానీ, దేనినైనా పొందాలన్న లభించిన దాన్ని రక్షించుకోవాలన్నా రాజు గుణవంతుడైన పురోహితుణ్ణి ఏర్పాటు చేసుకోవాలి. సమస్త భూమండలం పైన తన అధికారం ఉండాలి, అందరూ తన మాటే వినాలి. తనకు ఐశ్వర్యం లభించాలి అనుకునే వాడైన రాజు పురోహితుడు చెప్పినట్లుగా నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలను తప్పకుండా పాటించాలి. నహి కేవల శౌర్యేణ తాపత్యాభిజనేన చ జయేద బ్రాహ్మణః కశ్చిత్ భూమిం భూమిపతిః క్వచిత్. తాపాత్య వంశంలో పుట్టినవాడా ఏ రాజైనా సరే పురోహితుడి సహకారం లేకుండా కేవలం తన బలంతో కానీ, వంశ ప్రతిష్టతో కానీ ఇహలోకంలో విజయాన్ని సాధించలేడు. బ్రాహ్మణ ప్రముఖం రాజ్యం శక్యం పాలయితుం చిరం. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించు. విద్వాంసుడైన విప్రుడికి ప్రాధాన్యమిచ్చిన రాజే చిరకాలము రాజ్యాన్ని పాలించగలుగుతాడు. ఆ రాజ్యం చిరకాలము రక్షించబడుతుంది. రాజు అధికారం శాశ్వతంగా ఉంటుంది అని గ్రహించు. బ్రాహ్మణుడికి ఎంత ప్రధానం ఇచ్చారు ఇక్కడ వ్యాస భగవాన్. అద్భుతమైనటువంటి బ్రాహ్మణ పాండిత్యానికి, ఆ యోగానికి ఎంత ఇచ్చారా అన్నాడు ఆ గంధర్వుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గంధర్వుడిని అర్జునుడు ఇలా అడిగాడు, ఓ గంధర్వ, నన్ను తాపత్య వంశీయుడా అని పిలిచావు కదా అన్ని మాటలు. ఇలా పిలవటానికి కారణమేమిటి? తాపత్య అనే పదానికి అర్థమేమిటి? ఏమిటి తాపత్య అంటే? తపతి అంటే ఎవరు? ఈ పదం నుంచే మమ్మల్ని తాపత్యులని పిలుస్తున్నావు. మేము ఇంతవరకు కుంతి కుమారులమే అని అనుకుంటున్నాం కదా, ఇప్పుడు ఏదో ఈ కొత్త పదంతో ఎందుకు పిలుస్తున్నాం? ఏది మాకేదో కొత్త పదం అంటగట్టావే, ఆ రహస్యాన్ని మాకు తెలియదయ్యా, ఈ రహస్యాన్ని చెప్పు, నువ్వు గంధర్వుడు కదా, అన్నీ తెలుస్తాయి కదా అని అడిగాడు. ఆ కథ 3 లోకాలను ప్రసిద్ధి చెందిన కథ. దీనిని గంధర్వుడు అర్జునుడికి ఇలా చెప్పాడు, అర్జున, నిన్ను తాపత్యుడా అని పిలవటానికి ఒక కారణం ఉంది, చెబుతున్నాను విను. ఆకాశంలో పుట్టి తన తేజస్సుతో స్వర్గలోకం వరకు వ్యాపించే సూర్య భగవానుడికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు తపతి. ఆమె తండ్రి లాగానే వెలిగిపోతూ ఉంటుంది. ఆమె సావిత్రిదేవికి చెల్లెలు. ఆమె తపస్సు చేసి 3 లోకాలను గొప్ప ఖ్యాతిని పొందింది. తన పేరును సార్థకం చేసుకుంది. అందుచేతనే ఆమెకు
తపతి అనే పేరు వచ్చింది. ఆమె వంటి అందగత్తె దేవతలు, అసురులు, యక్షులు, రాక్షసులు, అప్సరసలు, గంధర్వుల్లోనే లేరు. ఆమె మంచి ప్రవర్తన కలది, మంచి వేషం కలది, మంచి సదాచారం కలది, మంచి స్వభావం కూడా కలది. ఆమె సద్గుణాలకు తగిన పెళ్లి కొడుకు 3 లోకాలను లేడు అని సూర్యుడు భావించాడు. ఎక్కడా లేడు, ఎక్కడా కనపడటం లేదని భావించాడు. ఇంతలో తపతి యవనంలోకి అడుగుపెట్టింది. ఆమెను ఎవరికిచ్చి పెళ్లి చేయాలా అనే చింత సూర్యుడికి పీడించింది. మామూలుగా తల్లిదండ్రులకు పీడిస్తుంది కదా. ఆయన ఆమెకు తగిన పెళ్లి కొడుకు గురించి బాగా ఆలోచించాడు. ఎవడూ సరైన దొరకలేదు. దాంతో సూర్యుడు బాగా అశాంతికి గురి అయ్యాడు. కొంచెం రాత్రిపూట నిద్ర కొంచెం తగ్గింది. ఎందుకంటే యోచన. ఇది ఇలా ఉండగా ఆ రోజుల్లో భూలోకంలో రుక్షుడు అనే రాజుకు ఒక కొడుకు ఉండేవాడు. అతడి పేరు సంవరణుడు. ఆ సంవరణ మహారాజుకు సూర్యుడంటే ఇష్టం. ఆయన మీద ప్రేమతో ఆ రాజు సూర్యుడి గూర్చి తపస్సు చేయసాగాడు. అతడు మంచి గుణాలు గలవాడు. సూర్యుడిని భక్తితో ఉపాసించాడు. సూర్యుడు ప్రసన్నుడై సంవరణుడి వంక చూశాడు. అతడే తన తపతికి తగిన పతి అని భావించాడు. సంవరణుడిని చూస్తూనే సూర్యుడు తన తేజస్సుతో ఆకాశంలో ప్రకాశిస్తుంటే సంవరణ మహారాజు తన తేజస్సుతో భూలోకంలో ప్రకాశించాడు. అటువంటి వాడు. మహర్షుల సూర్యుడిని ఆరాధించినట్లుగా ప్రజలందరూ ఆయనను ఆరాధించారు. ఇలా సంవరణ మహారాజు మంచి గుణాలు, మంచి నడవడికను కలిగి ఉన్నాడని తెలుస్తుంది అని అనుకుంటూ సూర్యుడు ఈతడికే నా కూతురుని ఇస్తాను అని సూర్యుడు నిర్ణయించుకున్నాడు. తగిన సమయం కోసం చూస్తున్నాడు. తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఒకనాడు రాజుగారు వేటకు వెళ్ళాడు. ఒక పర్వతం సమీపంలోని వనంలో వాళ్ళు వేటాడే స్వభావం కదా, వేటాడుతున్నాడు. ఆ సమయంలో ఆయన గుర్రం ఆకలి దప్పులను తట్టుకోలేక మరణించింది. రాజుగారు అందుకు బాధపడుతూ కొండ మీద నడవసాగాడు. ఏంటి ఇట్లయిపోయింది. అప్పుడు ఒక చోట ఒక అందమైన స్త్రీ కనిపించింది. ఆమె సూర్యమండలం నుంచి రాలిపడిన సూర్యప్రభలాగా ఉంది అనుకున్నాడు రాజుగారు. ఆ స్త్రీ నిజంగానే అగ్నిజ్వాలలాగా వెలిగిపోతోంది. పర్వత శిఖరంపై ఒంటరిగా నిలబడి ఉంది. బంగారు బొమ్మలాగా ప్రకాశిస్తోన్నది. ఆమె కాంతులతో అక్కడి యొక్క చెట్లు, లతలు, పొదలు ప్రకాశిస్తున్నాయి సూర్యమణిలాగా. సూర్యమణి ఎప్పుడూ రాత్రిపూట పెడితే అది తాను ప్రకాశిస్తూ చుట్టూ ఉండేదాన్ని చంద్రశిల కూడా అంటారు. చంద్రశిలను అదే విధంగా పొద్దున పూట పూర్తిగా సూర్యుడి యొక్క వెలుతురు తీసుకొని పూర్తిగా రాత్రిపూట ఆ కొండ మొత్తం చంద్రశిలలాగా చుట్టూ ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు కృతకంగా కూడా చేస్తున్నారు కొంతమంది. అంటే ఆ ఒక వెలుతురు తీసుకొని వదలటం, అది కృతకం, ప్లాస్టిక్. అది చివరకు కొండ కూడా బంగారు కాంతులతో ప్రకాశించింది. రాజుగారు ఆమెను చూసి మోహించాడు. ఆమె వద్ద నుంచి కదలలేకపోయాడు. అలాగే నిలబడిపోయాడు కూడా. ఆమె గురించి ఆలోచిస్తూ ఆమెతో ఇలా అన్నాడు, ఓ సుందరి, నువ్వెవరు? ఇక్కడెందుకున్నావు? ఎవరు లేని ఈ ప్రాంతంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు దేవకాంతవు కాదు, దానవు కాంతవు కాదు, యక్షకాంతవు కాదు, రాక్షస కాంతవు కాదు, గంధర్వ కాంతవు కాదు, మానవ కాంతవు కానే కాదు అని నేను అనుకుంటున్నాను. నువ్వెవరు?
ఇంతవరకు నేను ఎంతోమంది అందగత్తెలను చూశాను, కానీ వారెవరూ నీకు సాటిరారు. నిన్ను చూసిన క్షణం నుంచి నా మనస్సు నిన్నే కోరుకుంటుంది అన్నాడు. ఆమె ఆ మాటలు వింది, కానీ ఏమీ ఆమె మాట్లాడలేదు. వెంటనే మేఘాలలో మెరుపు మెరిసి అంతర్ధానం అయిపోయినట్లుగా అంతర్ధానం అయిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మెరుపు తీగ లాంటి అమ్మాయి ఇలా కనిపించి అలా అదృశ్యమయ్యేసరికి రాజుగారు అప్పటికప్పుడే పిచ్చివాడైపోయాడు. ఏంటి ఇట్లా అవుతుందని ఆమె కోసం వనమంతా తిరిగాడు, విలపించాడు. ఆమె కోసం కొంతకాలం అక్కడే ఉన్నాడు, మళ్ళీ వస్తుందా అని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నారాయణ. సంవరణ మహారాజు శత్రువులను సంహరించగల సమర్థుడు, శక్తివంతుడు. అలాంటి ఆ మహారాజు కామమోహితుడైపోయాడు. తనకు కనిపించినటువంటి సుందరి మళ్ళీ కనిపించకపోయేసరికి ఎంతో దుఃఖించసాగాడు. అసలు ఈ కథలంతా ఇట్లనే వస్తూ ఉంటాయి మనకు కొన్ని చోట్ల. కానీ ఇది దేవదత్తంగా వచ్చేటువంటి కథలు కొన్ని. మనం మామూలుగా వినేటువంటి కథల్లో కూడా ఒక్క పర్యం చూస్తూనే ఆ రాజులు కానీ ఆ దేవతలు కానీ మోహిస్తారు. అది విధి అట్లా ఉంది. రెండోది కథ అట్లా జరగాలనుంది. వాళ్ళకు పుట్టబోయేటువంటి విచారం కూడా అట్లనే ఉంటుంది. శకుంతలోపాఖ్యానం మనం విన్నప్పుడు అట్లా అనిపిస్తుంది కదా. లేకపోతే ఆ రాజు ఏమిటి అక్కడ వచ్చి ఆ అడవిలో వచ్చి ఆవిడ్ని వరించడం ఏమిటి, ఇవన్నీ కూడా మనకు అసలు ఈ పేరు భరతం రావటానికే కారణం ఆయననే కదా. ఇవంతా కారణం. అది వాళ్ళిద్దరికి అట్లా మోహం రాకపోతే ఇది మనకి ఈరోజు మనం చెప్పుకునేవాళ్ళేం కాదు కదా. ఇవన్నీ కారణాలు. ఇవన్నీ కూడా మనకు అనిపిస్తుంది ఏం కామమోహితులు వీళ్ళంతా కూడా అనిపిస్తుంది. కానీ నిదానంగా యోచన చేసినప్పుడు కామమోహితులు కాదు, జరగవలసినటువంటి కథ దండిగొంది ముందుకి అనే విచారంగా మనకు తర్వాత తెలుస్తుంది. తనకు కనిపించిన సుందరి మళ్ళీ కనిపించకపోయేసరికి ఎంతో దుఃఖించసాగాడు. నేల మీద పడిపోయాడు కూడా, కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఆమె నవ్వుతూ మళ్ళీ రాజుకు కనిపించింది. రాజు మన్మథుడి వశుడైపోయాడు, బాధపడుతున్నాడు. ఏమీ మాట్లాడకుండా కదలకుండా ఆమెనే చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఆమె అతడి పరిస్థితి గమనించి మధురంగా ఇలా అంది, శత్రువులను సంహరించేవాడా, లే లే పైకి లే, నీకు శుభం జరుగుతుంది, నువ్వు ఇలా బాధపడకూడదు అంది. సంవరణ రాజు ఆమె మాటలు విని, నేను ప్రేమించిన సుందరి నిజంగానే ఇక్కడ ఉంది, నాతోనే మాట్లాడుతుంది అని సంతోషిస్తూ ఆమెతో ఇలా అన్నాడట, ఓ సుందరి, నేను కాముడికి వశుడైపోయాను, నిన్నే సేవిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ఆదరించి సేవించు, లేకపోతే నా ప్రాణాలు నిలవవు. కామసర్పం నన్ను కాటువేసింది, రక్షించమని కోరుకుంటున్నాను. నీ మాట కిన్నెరుల పాటలాగా ఉంది. నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు నడుస్తూ ఉంటే, నువ్వు చూస్తూ ఉంటే నా ప్రాణాలంతా నీ వశమైపోయాయి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను ఇంతవరకు బతికిందే ఎక్కువ. మదనుడు నన్ను గాయం చేశాడు. ఈ గాయాన్ని నువ్వే పోగొట్టగలవు. నాపై దయ చూపించు. నేను నీ భక్తుణ్ణి. నన్ను నువ్వు విడిచిపెట్టకు. నువ్వే నన్ను రక్షించేదానువు. మనం గాంధర్వ వివాహం చేసుకుందాం అన్నాడు. అప్పుడు ఆమె చెప్తుంది, ఓ మహారాజా, నేను స్వతంత్రురాలను కాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.